మీ ఆవిడ అత్తయ్య గారిని రహస్యంగా బయటికి తీసుకుని వెళ్ళిందంటే అవని మీద మరో స్కెచ్ ఏదో వేయబోతుందని అర్థం. కొట్టానంటే పళ్ళు పల్లిలా రాలిపోతాయి. అంత పని చేయకురా. అసలే మా ఆయనవి పెట్టుడు పళ్ళు. ఆ? మళ్ళీ కొత్త వేయించుకోవాలంటే అంత డబ్బు లేదు. అయితే గమ్మున ఉండమని చెప్పు. పద్ధతి గల వాళ్ళకు కూడా అంత పౌరుషం ఉండదు. నువ్వు నోరు ముయ్యవయ్యా బాబు. ఏమే వీళ్లతో చేతులు కలిపావు, ఏం వచ్చింది నీకు? రేపు నువ్వు అడుక్కోవాల్సి వస్తే బొచ్చు కూడా ఇవ్వలేరే బాబు. అక్క చిక్కు మాట్లాడంటే మీ ఆయన వేసేస్తా. రే ఒరే ఒరే ఆగండి. అమ్మ నిహారిక వస్తున్నారు, గొడవ పడకండి. సైలెంట్ గా ఉండండి. అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా? చెప్తానుండండి. ఏమండి శ్రీకర్, ఒకసారి బయటికి రండి. మీ అందరికీ మన అమ్మవారి విగ్రహం విషయం చెప్పాలి. రేపటితో అమ్మవారు మన ఇంటికి రాబోతోంది. అవని దగ్గర నుంచి రావడానికి ఇష్టం చూపించని అమ్మవారు ఎలా వస్తుంది? అందుకే పరిష్కారం కోసం మాతాశ్రీ జగన్మోహిని దగ్గరికి వెళ్లి కలిసొచ్చాం. జగన్మోహిని కలిశారా? విఠలాచార్య గారి సినిమాలో ఉండేదే ఆవిడేనా? సీరియస్ టాపిక్ నడుస్తుంది, జోకులు ఎక్కండి రాజుగారు. అమ్మవారికి సంబంధించిన విషయం అంతా ఆవిడ దగ్గర విన్నవించుకున్నాం. అందుకు ఆవిడ పరిష్కారంగా ఏం చెప్పింది అంటే, మీ వంటి జాతకం గల మనిషి మీరు నివసిస్తున్న చోటనే ఉందని ఈ గవ్వలు చెప్తున్నాయి. విగ్రహాన్ని మీ ఇంటికి చేర్చే బాధ్యతను నేను తీసుకుంటాను. జరగబోయే దసరా ఉత్సవాలకి కాలనీవాసులందరూ హాజరవుతారు. వాళ్లలో ఎవరో ఒకరికి నా వంటి జాతకం ఉంటుంది కాబట్టి జగన్మోహిని మాత ఆ మనిషిని కనిపెడుతుంది. ఆ మనిషి పెళ్ళైన ఆడదో, పెళ్లి కావలసిన అమ్మాయో, అర్చన శౌర్య అంతటి వయసు గల పాపో ఎవరో తెలిసిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తితో అవని ఇంటి నుంచి విగ్రహాన్ని బయటికి రప్పిస్తాను, మనింట్లో పెట్టిస్తాను. ఎన్నో రోజులుగా మనం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దాంతో ఆ అవ్వని పొగరు అనుకుతుంది. ఆవిడ గారి జాతకం తలకిందులైపోతుంది. అయిపోవాలి, అది సర్వనాశనం అయిపోవాలి. విగ్రహం మన ఇంటికి రావాలని కోరుకోవడంలో తప్పులేదు, కానీ అవనికి చెడు జరగాలని కోరుకోకూడదమ్మా. అవని గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నావు ఏంటి నాన్న? మనకి జరిగిన అన్యాయం నువ్వు మర్చిపోయావా ఏంటి? నాదొక చిన్న సందేహం అత్తయ్య. ఏంటది? ఆ మాతాజీ దగ్గరికి మిమ్మల్ని నిహారికి తీసుకెళ్ళింది కదా? అవును. ఆవిడ ఒరిజినల్ మాతాజీయా లేదంటే నిహారిక సెట్ చేసిన జూనియర్ ఆర్టిస్టా? కొట్టానంటే పళ్ళు పాప్కార్న్లా రాలిపోతాయి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మీ ఆవిడ ఏమైనా చేయగల సమర్థురాలు కదా, అందుకని అలా అన్నాను. అటువంటి సందేహాలు పెట్టుకోవలసిన అవసరం లేదు. ఆమెకి నిజంగానే మహిమలు ఉన్నాయి. ఆమె వల్ల పరిష్కారం దొరుకుతుందని నువ్వు నమ్ముతున్నావు. అంత మంచిగా జరిగితే ఓకే. అలా జరగకపోతే, రేపు ఆ వ్యక్తి దసరా ఉత్సవాలకి రాకపోతే అప్పుడేంటి మన పరిస్థితి? ప్రయత్నం చేయడం వరకే మన పని, ఫలితం దైవాధీనం. రేపందరూ ఉత్సవాల దగ్గరకు తొందరగా బయలుదేరండి. వెళ్ళండి. ఆమె నిజంగా మహిమలు గల మాతాజీనా? అందుకే ఆ విధంగా చెప్పగలిగిందా? రేపందరి ముందు నన్ను కనిపెడుతుందా? నేనే అక్షయనన్న విషయం కూడా బయట పెట్టగలుగుతుందా? ఇలా జరుగుతుందేంటి? అమ్మ కదా ఆ విగ్రహాన్ని తీసుకుని కోడలిగా గౌరవంగా ఇంట్లో అడుగు పెట్టాలని అనుకున్నాను. నేనెలా తీసుకొస్తాను? అలా జరగకూడదు. ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా ఉన్నావు?
పెద్దవిడ గారు ఎవరో జగన్మోహిని మాతని కలవడానికి వెళ్లారు. ఆ మాత చెప్పింది మా దగ్గర ఏం చెప్పారంటే జరగబోయే దసరా ఉత్సవాలకి కాలనీవాసులందరూ హాజరవుతారు. వాళ్లలో ఎవరో ఒకరికి నా వంటి జాతకం ఉంటుంది కాబట్టి జగన్మోహిని మాత ఆ మనిషిని కనిపెడుతుంది. ఆ మాత చెప్పిన విధంగా ఈ కాలనీలో ఎవరికైనా అటువంటి జాతకం ఉంటే విగ్రహం ఆ ఇంటికి వెళ్ళిపోతుంది మేడం. అటువంటి జాతకం ఉండడం అంత సులభం కాదమ్మా. మా అత్తయ్యకు అక్షయ్కు ఉన్నట్టు 1,000,000 మందిలో ఒక్కరికుంటుంది. ఆ జాతకం ఓ వరం. ఆ ఇంటి మేనకోడలైన నాకు కూడా అటువంటి అదృష్టం కలగలేదు. ఈ కాలనీలో ఎవరో ఒకరికుంటుందంటే అది జరిగే పని కాదు. ఆ జగన్మోహిని మాతొచ్చి పరీక్ష పెట్టి అటువంటి జాతకం గల మనిషిని కనిపెట్టగలిగితే అప్పుడేం చేస్తారు మేడం? అమ్మవారిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఇవ్వద్దు, మీ దగ్గరే ఉంచండి. ఎందుకంటే తాళపత్ర గ్రంథాలలో అమ్మవారు అక్షయ్ ద్వారానే ఆ ఇంట్లోకి చేరుకుంటుందని రాసుంది. అందుకే చెప్తున్నాను. చూడమ్మా, నా బిడ్డ నుదుటిన నా నుదుటిన ఏం రాసిందో గాని మేమెప్పుడు ఏం కోరుకున్నా అందుకు విరుద్ధంగానే జరుగుతూ వస్తున్నాయి. అయినా సరే మేం వాటిని దాటుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా అమ్మవారి విషయంలో ఏం జరిగినా అందుకు నేను సిద్ధమే. అమ్మవారిని ఆ ఇంటికి తరలించాలని నేనెన్నోసార్లు ప్రయత్నించాను. ఎందుకంటే అమ్మవారు తిరిగి ఆ ఇంటికి వెళితే ఆ కుటుంబ కష్టాలు తీరిపోతాయి. కాని అమ్మవారెందుకో వెళ్లడం లేదు. నిజంగా అత్తయ్య లాంటి జాతకం గలవారు బయటికొస్తే వారితో పంపించేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అయినా ఈ విషయంలో నువ్వెందుకు కంగారు పడుతున్నావమ్మా? మీరే అమ్మవారిని పట్టుకుని ఆ ఇంట్లోకి రావాలన్నది నా ఆశ. అందుకే నాకు బాధగా ఉంది. ఓ రోజు నేను కూడా ఆ ప్రయత్నం చేయడం జరిగింది కదా. నన్ను కూడా అమ్మవారు లోపలికి అనుమతించలేదు. కాబట్టి అమ్మవారి నిర్ణయం ఏదో ఉంది అని అర్థం చేసుకోవాలి. నువ్వేం దిగులు పడకో. ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. నువ్వెళ్ళు. రేపటి ప్రమాదం నుంచి ఎలా తప్పించుకుని బయటపడాలి?